ప్రతిపక్షాలకి తెలంగాణ రైతాంగ సోదరీమణులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సర కాల పాలనలో 21,000 కోట్లు రుణమాఫీ, 7,625 కోట్లు రైతు బంధు, 3,000 కోట్లు సుమారు రైతు బీమా, గతంలో ఆగిపోయినటువంటి అన్ని పథకాలని కూడా పునరుద్ధరణ, సన్నధాన్యానికి బోనస్, మిగిలిన అన్ని పంటలకి కూడా ఎంఎస్పి ధరకే కొనుగోలు చేసి రైతాంగ ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి దయచేసి రైతు భరోసా మీద ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం యొక్క కోరిక, ఆలోచన పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా ఇవ్వాలనేది స్థూలంగా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఏ రకమైనటువంటి నిబంధనలు కానీ లేదు, పంట వేసినటువంటి రైతుని తగ్గించడం కోసం చేసే ఏ ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేయలేదు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశాము. ఎన్ని చర్చలు చేసినా, ఏ రకంగా చేసినా, ఏ ఆలోచన చేసినా మాదొకటే ఆలోచన, పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా ద్వారా ప్రభుత్వ పరంగా వెసులుబాటు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈ రోజుకి, ఈ నిమిషానికి ఏ నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వానికి ఈ ప్రసార సాధనాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము చేసినటువంటి చర్చల ఫలితాలని రేపు క్యాబినెట్లో పెడతాము. క్యాబినెట్ మీటింగ్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. నేను క్యాబినెట్ సబ్ కమిటీలో కానీ, క్యాబినెట్ మీటింగ్లో కానీ వ్యవసాయ మంత్రిగా పంట వేసినటువంటి ప్రతి రైతుకి ఏ రకమైనటువంటి కోతలు లేకుండా పంట సహాయం ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ ఆలోచన ప్రకారంగా సబ్ కమిటీలో ఇచ్చేటటువంటి విధానాల మీదనే చర్చ, ఆ చర్చల యొక్క సారాంశాన్ని క్యాబినెట్ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎవరూ కూడా దాని మీద సొంత ఆలోచన కావచ్చు, సొంత ఊహాగానాలు కావచ్చు, సొంత కవిత్వాలు కావచ్చు, ఎవరు కూడా క్యాబినెట్ నిర్ణయం అయ్యేదాకా పార్టీలో కానీ
ఎవరు కూడా అధికారులు కానీ దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికే 30,000 కోట్ల చిల్లర రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎంత శక్తి ఉంటే అంత మిగతా కార్యక్రమాలను కూడా కొనసాగించాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం తప్ప ఏదో విధి విధానాలని రైతుల సంఖ్యను తగ్గించుకోవడానికి చేస్తున్నారనేటటువంటి అపోహలు కానీ ఆలోచన కానీ ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి పంట వేసినటువంటి నిజమైనటువంటి రైతుకి ఏ రకంగా ఈ సహాయం అందాలో మీకు అమూల్యమైనటువంటి సలహా ఇవ్వండి, స్వీకరిస్తాము. ఇది పంట పెట్టుబడి మాత్రమే. 2 పంటలు వేస్తే 2 పంటలకు ఇవ్వగలుగుతాము. ఆ విధి విధానాలు ఇంకా చర్చల్లోనే ఉన్నాయి కాబట్టి దాని మీద నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి రేపు క్యాబినెట్ సబ్ కమిటీ విధి విధానాల రూపకల్పన అయిన తర్వాత వాటిని క్యాబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరూ కూడా తొందరపడి ఊహాగానాలు చేయొద్దని చెప్పి అందరికీ నమస్కరించి అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా